కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్టర్న్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్టర్న్ బైపాస్ వచ్చి వస్తుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి. 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలుగానే కట్టడం జరుగుతుంది. దాన్ని యాక్చువల్గా స్టడీ చేయమన్నారు. అంటే కొత్తగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. అథారిటీలో యాక్చువల్గా 12 పాయింట్స్ ఉన్నాయి. 12 పాయింట్స్లో ఒకటి, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సైట్స్ ఇచ్చాము ఇప్పుడు ఒక 130 మందికి, ఆ సైట్స్ గురించి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరితో మళ్ళీ ఇంకోసారి నెగోషియేట్ చేయమన్నారు. అంటే ఎవరెవరు ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్గా ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉన్నారా లేదా అవన్నీ స్టడీ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడారు.